ఒక చిన్న ఖనిజం ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలను మోకాళ్లపై పడేసిందంటే నమ్ముతారా? ఒక ఒప్పందం అమెరికా చైనా మధ్య చల్లారని యుద్ధానికి తెరతీసిందంటే ఇది కేవలం ట్రేడ్ వార్ కాదు, ఇది డేటా సెంటర్ల యుద్ధం, ఏఐ ఆధిపత్య పోరు, భవిష్యత్ ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తారన్న సంగ్రామం. ఒకవైపు అమెరికా, మరోవైపు డ్రాగన్ చైనా. మరి ఈ యుద్ధంలో భారత్ ఎక్కడుంది? ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏమవుతుంది? టెక్నాలజీ రంగం భవిష్యత్ ఏంటి? ఈ రోజు మనం తెలుసుకోబోతున్న కథ ప్రపంచ రాజకీయాలు కుదిపేస్తున్న యుఎస్ చైనా ట్రేడ్ అండ్ టెక్నాలజీ వార్ కథ. ట్రేడ్ వార్ ఎలా మొదలైంది? 2000 ప్రారంభంలో ప్రపంచానికి చైనా అంటే చవకైన ఉత్పత్తుల దేశం. మేడ్ ఇన్ చైనా అనే ట్యాగ్ ప్రపంచాన్ని నింపేసింది. అమెరికా కంపెనీలు తమ ఫ్యాక్టరీలను చైనాకు తరలించాయి. ఎందుకంటే అక్కడ కార్మికులు చవక ఉత్పత్తి వేగంగా జరుగుతుంది. ప్రభుత్వం భారీ సబ్సిడీలను ఇస్తుంది. యాపిల్ నుండి టెస్లా వరకు ప్రపంచ దిగ్గజాలన్నీ చైనా పైనే ఆధారపడ్డాయి. కానీ ఇక్కడే అమెరికా ఒక పెద్ద తప్పులో కాలు వేసింది. తన టెక్నాలజీని, తన తయారీ సామర్థ్యాన్ని, తన సరఫరా గొలుసును నెమ్మదిగా చైనాకు అప్పగించింది. మొదట ఇది వ్యాపారంలాగా కనిపించింది, కానీ తర్వాత చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా మారిపోయింది. ఇక్కడ మరొక అంశం, చైనా ఎదుగుదల. చైనా ఒక్కో రంగాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, బ్యాటరీలు, అరుదైన ఖనిజాలు, ఏఐ, 5G ప్రపంచం మొత్తం ఆధారపడేలా ప్లాన్ చేస్తుంది. ఇది సాధారణ ఆర్థిక వ్యూహం కాదు, ఇది లాంగ్ గేమ్. అంటే 20-30 ఏళ్ల ముందే ప్లాన్ చేసిన వ్యూహం. ఇక అమెరికాకు షాక్ ఇచ్చిన నిజమేంటో చూద్దాం. 2020 తర్వాత అమెరికా ఒక భయంకర నిజాన్ని గ్రహించింది. ప్రపంచ టెక్నాలజీ రంగానికి అవసరమైన కీలక ఖనిజాలలో చైనా ఆధిపత్యం పెరిగిపోయింది. ప్రత్యేకంగా ఇండియం. చాలా మందికి ఈ పేరు కూడా తెలియదు, కానీ ఇది లేకపోతే డేటా సెంటర్లు, ఏఐ సర్వర్లు, చిప్స్, డిస్ప్లేలు, 5G పరికరాలు ఏవి కూడా పనిచేయవు. ఇండియం ఒక కీలక మినరల్. ఇది ప్రధానంగా సెమీ కండక్టర్ తయారీ, హై స్పీడ్ ప్రాసెసర్లు, సర్వర్ టెక్నాలజీలో ఉపయోగించడం జరుగుతుంది. మరి ప్రపంచ సరఫరాలో పెద్ద భాగం ఎక్కడి నుండి వస్తుంది అంటే చైనా నుంచే. ఇక్కడే అమెరికాకు ప్రమాద గంట మోగింది. నవంబర్ 2025 ఒప్పందం. 2025 నవంబర్ ప్రపంచం ఒక పెద్ద ట్రేడ్ ఒప్పందాన్ని చూసింది. అమెరికా చైనా మధ్య జరిగిన ఈ ఒప్పందం బయటకు చూస్తే సాధారణ ట్రేడ్ డీల్ లా కనిపించింది, కానీ లోపల అది టెక్నాలజీ యుద్ధానికి నాంది. చైనా కొన్ని కీలక ఖనిజాల ఎగుమతులపై నియంత్రణలు పెట్టడం ప్రారంభించింది. ప్రత్యేకంగా ఇండియం, గాలియం, జెర్మేనియం వంటి ఖనిజాలపై పరిమితులు పెరిగాయి. అమెరికా కంపెనీలు షాక్ గురయ్యాయి. ఎందుకంటే ఏఐ బూమ్ జరుగుతున్న సమయంలో డేటా సెంటర్లకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఎన్విడియా అన్ని కొత్త ఏఐ డేటా సెంటర్లు నిర్మిస్తున్నాయి. కానీ కీలక పదార్థాల కొరత షురు అయింది. ఇక డేటా సెంటర్ల పరిస్థితి ఏంటి? అవి సంక్షోభంలో ఉన్నాయా? ఏఐ అంటే కేవలం చాట్ బాట్స్ కాదు, దాని వెనుక లక్షలాది జీపీయూలు పనిచేస్తాయి. ప్రతి ఏఐ మోడల్ కు పవర్ఫుల్ చిప్స్, హై అండ్ కూలింగ్, అడ్వాన్స్డ్ సర్క్యూట్స్ అవసరం. ఈ మొత్తం వ్యవస్థలో ఇండియం కీలక పాత్రను పోషిస్తుంది. చైనా ఎగుమతులను తగ్గించడంతో ప్రపంచ డేటా సెంటర్ పరిశ్రమలో భయం మొదలైంది. ధరలు పెరిగాయి, సరఫరా ఆలస్యమైంది, కొన్ని ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఏఐ కంపెనీలు ఆందోళన బాటపట్టాయి. ఎన్విడియాపై ప్రభావం. ప్రపంచం ఏఐ విప్లవానికి ప్రధాన కంపెనీ ఎన్విడియా. దాని జీపీయూలు లేకుండా ఆధునిక ఏఐ అసాధ్యం. కానీ ఎన్విడియా కూడా సరఫరా గొలుసుపై ఆధారపడుతుంది. చైనా పరిమితులు పెరిగిన తర్వాత ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి, సరఫరా ఆలస్యమైంది, మార్కెట్లో అనిశ్చితి పెరిగిపోయింది, స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి, ఇన్వెస్టర్లు భయపడ్డారు. ఏఐ కోసం అమెరికా, చైనా పోటీ పడ్డాయా? ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది ఏఐ సుప్రమసీ వార్. ఎందుకంటే ఏఐ భవిష్యత్తులో సైన్యం, ఆర్థిక వ్యవస్థ, సైబర్ యుద్ధం, వీటితో పాటు నిఘా వ్యవస్థ, ఎన్నికలు, మీడియా అన్నింటినీ ప్రభావితం చేస్తుంది. ఏఐని ఎవరు నియంత్రిస్తే ప్రపంచాన్ని వాళ్లే ప్రభావితం చేయగలరు. ఇక చైనా వ్యూహం ఏంటో చూసే ప్రయత్నం. చైనా ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళుతోంది. 2030 నాటికి ప్రపంచం ఏఐ నాయకత్వం, దానికి భారీ పెట్టుబడులు, ప్రభుత్వ మద్దతు, డేటా నియంత్రణ, సూపర్ కంప్యూటింగ్ అన్ని ఉపయోగిస్తోంది. ఇక చైనా కంపెనీలు హువై, అలీబాబా, టెన్సెంట్, బైడు ఏఐ రంగంలో వేగంగా ఎదుగుతున్నాయి. అమెరికా ఎలా స్పందిస్తోంది? అమెరికా కూడా వెనక్కి తగ్గలేదు. చైనా చిప్ పరిశ్రమను అడ్డుకునేందుకు ఎగుమతి నియంత్రణలు, ఆధునిక చిప్ నిషేధాలు, టెక్నాలజీ ఆంక్షలు విధించింది. ASML వంటి కంపెనీలపై ఒత్తిడి తెచ్చింది. చైనాకు అత్యాధునిక చిప్ తయారీ యంత్రాలు వెళ్లకుండా అడ్డుకుంది. కానీ చైనా మరో మార్గం వెతుక్కుంది. ఇక తైవాన్ అసలు బాంబు అదేంటో చూద్దాం. ప్రపంచంలో అత్యంత కీలకమైన ద్వీపం ఏది? చాలా మంది అమెరికా అంటారు, కొంతమంది ఇజ్రాయెల్ అంటారు. కానీ
టెక్నాలజీ ప్రపంచం చెబుతున్న సమాధానం మరొకటి, అదే తైవాన్. ఎందుకంటే ప్రపంచంలో అత్యాధునిక చిప్స్ తయారు చేసే కంపెనీ TSMC అది తైవాన్ దేశంలో ఉంది. ప్రపంచ AI భవిష్యత్తు ఈ ఒక్క ద్వీపంపై ఆధారపడి ఉంది అంటే అతిశయోక్తి లేదు. ఇక చైనా ఎందుకు తైవాన్ ను కోరుకుంటుందో చూద్దాం. చైనా దృష్టిలో తైవాన్ వేరే దేశం కాదు, తమ భూభాగం. కానీ తైవాన్ మాత్రం స్వతంత్రంగా పనిచేస్తోంది. అమెరికా తైవాన్ కు మద్దతు ఇస్తోంది. ఇక్కడే పెద్ద ఉద్రిక్తత మొదలైంది. ఎందుకంటే తైవాన్ పై నియంత్రణ అంటే చిప్ పరిశ్రమపై ఆధిపత్యం, AI భవిష్యత్తుపై నియంత్రణ, ప్రపంచ టెక్నాలజీపై ప్రభావం. ఇక యుద్ధం వస్తుందా? దీని గురించి ఏమంటున్నారో నిపుణులు చూద్దాం. ప్రపంచ నిపుణులు ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతున్నారు, చైనా తైవాన్ పై దాడి చేస్తుందా? ఎందుకంటే చైనా సైనిక విన్యాసాలు పెంచుతోంది. తైవాన్ చుట్టూ యుద్ధ నౌకలు తిరుగుతున్నాయి, ఫైటర్ జెట్లు గగనతలంలో వస్తున్నాయి. అమెరికా కూడా నౌకాదళాన్ని బలోపేతం చేస్తోంది. జపాన్ తో కలిసి వ్యూహాలు రూపొందిస్తోంది. ఇండో పసిఫిక్ కూటములను బలపరుస్తోంది. ప్రపంచం నెమ్మదిగా కొత్త కోల్డ్ వార్ వైపు వెళ్తోంది. భారత్కు ఛాన్స్ ఉంటుందా? ఈ అమెరికా చైనా పోరులో భారత్కు భారీ అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రపంచ కంపెనీలు ఇప్పుడు చైనా +1 వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. అంటే చైనాపైనే పూర్తిగా ఆధారపడకూడదు అని అర్థం. ఇంకా మరొక ప్రత్యామ్నాయం కావాలి. ఇక్కడ భారత్ ముందుకొస్తోంది. భారత్కు లాభాలు, సెమీకండక్టర్ తయారీ, డేటా సెంటర్ పెట్టుబడులు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి, AI పరిశ్రమలో భారత్కు కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఇక అమెరికా కూడా భారత్ను వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ ట్రేడ్ అండ్ టెక్నాలజీ యుద్ధం ప్రపంచానికి ప్రమాదకరం. ఎందుకంటే సప్లై చైన్లు బ్రేక్ అయితే ఎలక్ట్రానిక్స్ ధరలు పెరుగుతాయి, AI ఖర్చులు పెరుగుతాయి, టెక్ కంపెనీలు నష్టపోతాయి, స్టాక్ మార్కెట్లు కుదేలవుతాయి. ఇది కేవలం అమెరికా చైనా సమస్య కాదు, ప్రపంచ సమస్య. ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో చూద్దాం. ముందు రోజులలో ప్రపంచం 2 టెక్నాలజీ బ్లాకులుగా మారే ఛాన్స్ కూడా ఉంది. ఒకటి అమెరికా నేతృత్వంలోని బ్లాక్, మరొకటి చైనా నేతృత్వంలోని మరొక బ్లాక్. ఇంటర్నెట్ కూడా విడిపోవచ్చు, AI కూడా 2 వేరువేరుగా ప్రపంచాలుగా మారిపోవచ్చు. టెక్నాలజీ రాజకీయాల ఆయుధంగా మారుతోంది. ఒకప్పుడు దేశాలు భూమి కోసం యుద్ధాలు చేసేవి, తర్వాత చమురు కోసం పోరాడాయి. ఇప్పుడు డేటా కోసం, చిప్స్ కోసం, AI కోసం, ఖనిజాల కోసం ప్రపంచం పోరాడుతోంది. ఒక చిన్న మినరల్ అయిన ఇండియం ప్రపంచ సూపర్ పవర్స్ ను ఢీకొట్టిస్తోంది. అమెరికా చెబుతున్న మాట ఏంటంటే ప్రపంచ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఇక చైనా చెబుతున్న మాట అమెరికా ఆధిపత్యానికి ముగింపు కావాలి. మధ్యలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిక్కుకుంది. తైవాన్ ఈ యుద్ధానికి కేంద్ర బిందువు అయింది. AI భవిష్యత్తు ఆయుధంగా మారింది. మరి ఈ పోరులో చివరికి ఎవరు గెలుస్తారు? అమెరికానా, చైనానా, లేదా ప్రపంచం మొత్తం ఓడిపోతుందా? ఇది కేవలం ట్రేడ్ వార్ కాదు, ఇది భవిష్యత్తు కోసం జరుగుతున్న యుద్ధం. చిప్స్, డేటా, AI, ఖనిజాలు ఇవే రేపటి ప్రపంచాన్ని నిర్ణయించబోతున్నాయి. మరి ఈ యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి అంతర్జాతీయ రాజకీయ విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.